నమస్తే జ్యోతి న్యూస్ కి స్వాగతం. ముందుగాల ముఖ్యాంశాలు. సీఎం మీద మండిపడ్డ కేటీఆర్ అన్న ఢిల్లీ నుంచేనంట పరిపాలన. వచ్చేవి పార్లమెంటు ఎన్నికలు, బీఆర్ఎస్ వాళ్లకు ఏడలేదంట తావు. గవర్నర్ కోటాల ఇద్దరు ఎమ్మెల్సీలు తమిళిసై తెలిపింది ఆమోదము. ఓటుకేది సరిలేదు, ఎవరొచ్చినా ఇనేదే లేదు. సర్పంచ్ ఎన్నికలు ఇప్పటంతలు అయ్యేటట్లు లేవు, మస్తున్నాయంట బకాయిలు. మంత్రి రోజా మీద ఆరోపణలు ఒట్టేయమంటున్నారంట కౌన్సిలర్లు. ఓటర్ల జాబితాల తప్పులు, రాష్ట్రపతికే ఫిర్యాదులు. మస్తుగున్నాయి నకిలీ ఓట్లు, జాగ్రత్తగా ఉండుమని చంద్రన్న మాటలు. బాగానే ఉన్నాయి బకాయిలు, ఆరోగ్యశ్రీక బంధు. కుటుంబంలా చీలికలు, జగనన్నయే మరి ఇక్కట్లు. ఇక వార్తలకు పోతే సీఎం మీద మండిపడుతున్నాడు కేటీఆర్ అన్న. ఢిల్లీ నుంచే పరిపాలన చేస్తాడంట. రాష్ట్రంలో రైతు భరోసా మొదలుపెట్టినట్టు సీఎం రేవంత్ అన్న అబద్ధం చెప్పిండంట అని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్న చెప్తుండు. ఇట్లా అబద్ధాలు చెప్పినందుకు సీఎం క్షమాపణలు ఇట్లా చెప్పాలంట అని డిమాండింగ్ చేస్తుండు. గురువారం మీడియాతోని మాట్లాడి ఇట్లా చెప్పిండు. రేవంత్ అన్న దావోస్ కు పోయి ప్రపంచ వేదిక మీద అబద్ధాలు చెప్పిండు. రైతు భరోసా ఇంకా ఇయ్యనే లేదు, ఇచ్చినంట అబద్ధాలు ఎందుకు చెప్తున్నాడంట అని కేటీఆర్ అన్న ప్రశ్నిస్తున్నాడు. పార్లమెంటు ఎన్నికలు అయినాక బారాసోళ్లకు మనుగడ ఏడుంటదంట అని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్న ప్రశ్నించిండు. రాష్ట్రంలో ఏ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ కు బారాస పోటీ కాదు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ 13-14 స్థానాలు గెలుస్తుందంట అని ధీమా వ్యక్తం చేస్తుండ్రు. గవర్నర్ కోటాల ఇద్దరు ఎమ్మెల్సీలను గవర్నర్ తమిళిసై ఎంపిక చేసింది. ప్రొఫెసర్ కోదండరాం సారు, మీర్ అమీర్ అలీ ఖాన్ల నియామకానికి గవర్నర్ ఆమోదం చెప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు సంబంధించి ప్రతిపాదనలు పంపింది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ప్రొఫెసర్ కోదండరామన్న సియాసత్ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ జావేద్ అలీ ఖాన్ కుమారుడు మీర్ అమీర్ అలీ ఖాన్లను ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం ప్రతిపాదించింది. మన ప్రజాస్వామ్యంను రక్షించుకునేందుకు ఓటు హక్కే ముఖ్యమైనదంట అని మన గవర్నర్ తమిళిసై అక్క చెప్పింది. జేఎన్టీయు ఆడిటోరియంలో పెట్టిన 14వ జాతీయ ఓటర్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నది. ముఖ్య అతిథిగా పిలిచిండ్రు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలా కేవలం 46% ఓటింగ్ అయ్యింది. అట్లాంటివి మళ్ళా కాకుండా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరికి ఇట్లా మంచిగా ఉపయోగించుకోవాలంట అని చెప్పింది. ఇప్పటంతలా సర్పంచ్ల ఎన్నికలు అయ్యేటట్టు లేవు. 16 నెలల నుంచి బిల్లులో 1200 కోట్లకు గత ప్రభుత్వం పక్కదారి పట్టించిందంట అని మంత్రి సీతక్క చెప్పుకొచ్చింది. ఎప్పటికప్పుడు సర్పంచ్ల బిల్లులు ఇస్తే ఇట్లాంటి పరిస్థితులు రావు కదా అంట అని చెప్పింది. ఏమ్లవాడలున్న రాజేశ్వర స్వామిని సీతక్క దర్శించుకున్నది కుటుంబంతో. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికిండ్రు. దర్శనం అయిన తర్వాత గిట్ల చెప్పింది. మంత్రి రోజక్క మీద పుత్తూరు వైకాపా కౌన్సిలర్ మరొకసారి ఆరోపణలు చేస్తుంది. పదవి పైన ఆశ చూపించి డబ్బులు తీసుకున్నది రోజక్క. అట్లా తీసుకోలేదంట అని ఒట్టేయమంట అని ఆమె చెప్తుంది. అది ఇట్లా నిరూపితం చేస్తే మంత్రి రోజక్కకు క్షమాపణ ఇట్లా చెప్తానంట అని చెప్పింది. తిరుపతిలో పెట్టిన మీడియా సమావేశంలో గిట్లా చెప్పింది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన కానీ విశాఖ ఉత్తర నియోజకవర్గ ఓటర్ల జాబితాల తప్పులు అట్లనే ఉన్నాయంట అని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ సార్ చెప్పిండు. విశాఖల మీడియాతోని మాట్లాడుకుంటా ఒకే డోర్ నంబర్ తోటి 67 ఓట్లున్నాయంట అని చెప్పిండు. స్వతంత్రంగా వ్యవహరించే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన కానీ ఓటర్ల జాబితాను సరిచేయలేదు, ఏందిదంట అని ప్రశ్నించిండు. ఇక రాష్ట్రపతికే ఫిర్యాదులు చేసుకోవాలన్నా అంట అని గిట్ట అడుగుతుండు. జనాల ఓట్లను తీసేస్తున్నారు, లేకపోతే మార్చేసే దొంగలు రాష్ట్రంలోకి వచ్చిరంట అని చంద్రబాబు సార్ చెప్పుకొచ్చిండు. దొంగ ఓట్లు చేరుతున్నాయి, ప్రతి ఒక్కరి ఇట్లా మస్తు జాగ్రత్తగా ఉండాలంట అని జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆయన చెప్పిండు. ఎప్పటికప్పుడు మీ ఓటు ఉందా లేదా అంట అని చూసుకోవాలి. ఓటు లేనోళ్ళు వెంటనే దరఖాస్తు చేసుకోవాలంట అని ప్రజాస్వామ్యానికి ఓటే పునాది అంటానికి ఇట్లా చంద్రబాబు సారు ప్రజలకు విజ్ఞప్తి చేసిండు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తము ప్రైవేట్ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ కార్డు బంద్ చేస్తున్నారంట. ఎందుకంటే ఉద్యోగుల ఆరోగ్య పథకము వైద్య సేవలకు గురువారం నుంచి యాజమాన్యాలు నిలిపేసిండ్రు. బకాయిల చెల్లింపుల ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందంట. అందుకోసమనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్భాటాల కోసము వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న సీఎం జగనన్న ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు మాత్రం ఎసొంటి బకాయిలు ఇట్లా చెల్లిస్తలేడు. అందుకోసమనే మా ఆసుపత్రుల ఆరోగ్యశ్రీని బంద్ పెడుతున్నామంట అని చెప్పిండ్రు. ఎసొంటి అభివృద్ధి లేకుండా రాష్ట్రం మొత్తము మస్తు దీనస్థితిలో ఉందంట అని, దానికి కారణము సీఎం జగనే అంట అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలక్క మండిపడుతుంది. జిల్లాల పర్యటనల భాగంగా కాకినాడల పార్టీ నేతల కార్యకర్తలతోటి సమావేశం అయ్యింది. రాష్ట్రాన్ని తన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చిందంట అని జగన్ చేసిన వ్యాఖ్యల మీద స్పందించింది. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు తహసీల్దార్ నజీర్ అహ్మద్ అవినీతికి పాల్పడి ఒకరి భూములను ఒకరి పేరిట ఆన్లైన్లో మార్పు చేశారంటూ మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే ఆయనను ప్రశ్నించారు. ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ కోర్టులో ఫిర్యాదు చేయాలని ఎండార్స్ చేస్తే జాయింట్ కలెక్టర్ కోర్టులో ఇంకా విచారణలో ఉన్న భూమికి ఏ విధంగా ఆన్లైన్లో ఎక్కించి పాస్బుక్ ఇచ్చారని తహసీల్దార్ను ప్రశ్నించారు. తాళ్లమాపురం భూములను కల్వరి చర్చికి రిజిస్ట్రేషన్ చేసేందుకు నీవు ఇచ్చిన పొజిషన్ సర్టిఫికేట్ కారణమని, అప్పటికే అక్కడ 1985లో కొనుగోలు చేసిన 290 మంది పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దేశ నాయకులు ప్రాణాలు పోగొట్టుకొని స్వాతంత్రం తెచ్చింది నీలాంటి అవినీతి పరుల కోసం కాదని ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తామని, కోట్ల రూపాయలు సంపాదించి అమృతనగర్ ప్రాంతంలోని ప్రభుత్వ భూములకు 100కు పైగా పొజిషనల్ సర్టిఫికేట్లు ఇచ్చింది అవినీతి పరుడవు అంటూ మండిపడ్డారు. మీ దగ్గర రికార్డు తెచ్చినా అయ్యా ఈ కేసు అప్పీల్లో ఉంది, అప్పీల్ చేయటంత వరకు నేను ఏం చేయలేను. మీ దగ్గర ఒరిజినల్ రికార్డు ఉంటే నేను మళ్ళీ ఆర్టీఓకి రాస్తా. ఆర్టీఓ నుంచి జాయింట్ కలెక్టర్ పోయి పంపించుకోదా. నువ్వు రికార్డు పంపించి వాళ్ళ దగ్గర తెప్పించుకొని జాయింట్ కలెక్టర్ వాళ్ళకి ఇస్తే వాళ్ళకి డిఎస్సి నోటిఫికేషన్ సాధనకై 36 గంటల దీక్షను జయప్రదం చేయండి. డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి విడుదలలో తీవ్ర జాప్యం నిర్వహిస్తుందని, రాబో రోజులలో ఈ ప్రభుత్వానికి శంకరగిరి మాన్యాలు తప్పవని, మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 27, 28న 2 రోజులు 36 గంటల నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతున్నదని, రాష్ట్రంలోని డిఎస్సి అభ్యర్థులు పాల్గొని జయప్రదం చేయాలని వైఎస్ఆర్ కడప జిల్లా బుద్వేల్లో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముడియం చిన్ని వీరనాల శివకుమార్ తెలిపారు. ఈ రోజు 36 గంటల దీక్ష పోస్టర్ ను జిల్లా కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నిరుద్యోగుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా గడిచిన 4 సంవత్సరాలలో ఒక్క నోటిఫికేషన్ అయినా విడుదల చేసేవాడన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు షేక్ షాకీర్, నగర నాయకులు ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో రేపు 27, 28వ తేదీన విజయవాడ కేంద్రంగా డిఎస్సి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతూ 36 గంటల దీక్షకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పాత బస్టాండ్ జిల్లా కార్యాలయంలో ఈరోజు పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చిన్ని, నగర అధ్యక్షులు శాఖ వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే డాక్టర్ సుధా ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ నాయకులతో ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. రెండవసారి నాపై నమ్మకం ఉంచి ప్రజలకు మరిన్ని సేవలు చేయడానికి టికెట్ అవకాశం కల్పించిన పెద్దలు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డిని కలిసి ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ
ప్రజల కార్యక్రమమైన ప్రభుత్వ కార్యక్రమమైన ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్న పెద్దలు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ప్రతి కార్యక్రమంలో తన వెన్నంటే ఉంటున్న నియోజకవర్గంలోని నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. మరింత అభివృద్ధి కోసం 2024 ఎన్నికల్లో మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని బుద్వేల్ నియోజకవర్గంలో వైసీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రికి కానుకగా ఇద్దామని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రమణారెడ్డి, బుద్వేల్ మున్సిపాలిటీ అధ్యక్షుడు సుందర్ రామ్రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి అబద్ధాలతో నెగ్గాలనుకోవడం మూర్ఖత్వమని వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఏమి చెప్పినా అబద్ధమంటూ ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నది టీడీపీ టికెట్ కోసమేనని, టికెట్ ఇచ్చేది చంద్రబాబు నాయుడు అని చెప్పారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ఏది నిజమో ఏది అబద్ధమో ప్రజలకి తెలుసన్నారు. నందం సుబ్బయ్యను తాను చంపలేదని చౌడమ్మ తల్లి సాక్షిగా ప్రమాణం చేశానని, నందం సుబ్బయ్యనే కాదు ఎవరిని తనకు తెలిసి చంపుతారన్నా అడ్డుకుంటానని వివరించారు. తాను హింసను ప్రోత్సహించనని పదే పదే చెబుతున్న టీడీపీ ఇన్ఛార్జ్ అవన్నీ అబద్ధాలంటూ పోలీసులను ఎన్నికల కమిషన్ పేరు చెప్పి బెదిరిస్తున్నారని, పోలీస్ స్టేషన్లో కూర్చొని పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన ప్రవీణ్ కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి పాల్గొన్నారు. స్పష్టంగా చెప్పినాను, చౌడమ్మ తల్లి సాక్షిగా ప్రమాణం చేసి చెప్పినా, ప్రజలకు చెప్పినా, నా ఆత్మసాక్షిగా చెప్పినా. నువ్వు సిబిఐ విచారణ చేసుకో, హైకోర్టులు వేసుకో, ఇంకోటి వేసుకో, ఎవరితోనే చేసుకో, నాకు వచ్చిన ఇబ్బంది లేదు, న్యాయ పోరాటం చేసుకో. నేను కొలిసే అమ్మవారి సాక్షిగానే చెప్పిన, అమ్మవారి పాదాలు చేతులు పెట్టే చెప్పిన. నేను హత్య చేయలేదు, హత్య చేయించలేదు. ఎవరు చేసినారో ఆ హత్య చేసేవాళ్ళు నాకు చేస్తున్నారని తెలిస్తే కూడా ఆపుతా అని చెప్పినారు. నందం సుబ్బయ్యనే కాదు, నా కనుసూపు మేరలో ఎక్కడ ఎవరు హత్య చేస్తున్నారని తెలిసినా ఆపుతా. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో బుధవారం అర్ధరాత్రి పట్టణంలోని రాజబాట వీధి నందు అగ్ని ప్రమాదంతో కాలిపోయిన దుకాణాలను పరిశీలించి దుకాణం నడుపుతున్న వారు బీదవారని తెలుసుకోగా వారి జీవనాధారానికి ఇబ్బందులు కలగకుండా చేయుటకు ఉన్నత అధికారులతో మాట్లాడి వారికి నష్టపరిహారం ఇచ్చే విధంగా చూస్తానని చెప్పిన మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు ఆసం సురేష్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ వార్తలు అయిపోయినాయి. మళ్ళొచ్చే వార్తలల్లో మళ్ళా కలుద్దాము. శనార్థి.